Hello everyone, very good afternoon to one and all. Welcome back to the Vichita Rajkumar online classes for all the my dear aspirants. Today I am going to discuss about the syllabus of the community health nursing for the MPHW first year students. ఓకే మరొకసారి హాయ్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో లెట్ మీ సీ ద వన్ బై వన్. ఓకే, సో ఆల్రెడీ ఐ హ్యావ్ డిస్కస్ ఇన్ ప్రీవియస్ వీడియోస్. ఒక ఇన్ సింపుల్ వే, చాలా ఈజీగా ఒక చిన్న ట్రిక్ తోటి మనం ఓవరాల్గా సిలబస్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను ట్రిక్ అయితే చెప్పాను. కాబట్టి ఈ రోజు కూడా మనం ఒక చిన్న ట్రిక్తో ఈ యొక్క సిలబస్ అనేది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో మనం చూద్దాం. ఓకేనా? కాబట్టి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం మరి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా C3, ఓకే, C3 H2 C2 I3, నెక్స్ట్ ESD ICCED. ఓకే, అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఎన్ని విధాలుగా ఉంది మనం చూసినట్టయితే ఓకే, మరొకసారి చూద్దాం ఒక్కసారి. ఓకే, C3 H2 C2 I3 ESD ICCED. ఓకే, కాబట్టి ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో ఓవరాల్గా 9 యూనిట్స్ అయితే ఉన్నాయి. సో కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ లేదా సమాజ ఆరోగ్య శాస్త్రం అనేది మనం ఏమనుకున్నాం. ఓకే, కాబట్టి సమాజంలో ఉన్న ప్రజల మధ్య ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఓకే, వాటిని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, అసలు కమ్యూనిటీ అంటే ఏంటిది, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మధ్య ఉన్న లక్షణాలు, వాళ్ళకు ఉన్న అలవాట్లు, ఆచారాలు, అదేవిధంగా ఎలాంటి వ్యాధులు ఉన్నాయి, వాటిని ఏ విధంగా నివారించాలి, ఓకే, అదేవిధంగా ఈ కమ్యూనిటీలో ఈ సమాజంలో నివసిస్తున్న ప్రజల యొక్క సమస్యను ఏ విధంగా తెలుసుకోవడం, అంటే గృహ సందర్శనం చేయడం ద్వారా వాళ్ళ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ని, వాళ్ళ యొక్క హెల్త్ ఇష్యూస్ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతాం, అదేవిధంగా వాళ్ళ యొక్క సమస్యలను మనం ఏ విధంగా తెలుసుకోగలం. ఓకే, గృహ సందర్శనం చేయడం ఓకే, కానీ గృహ సందర్శనం కూడా కమ్యూనికేషన్, భావ వినిమయం ద్వారా వాళ్ళ యొక్క సమస్యలను హోమ్ విజిట్స్ లేదా గృహ సందర్శనం చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళ సమస్యను తెలుసుకున్న తర్వాత వాళ్ళకి అవగాహన ఏ విధంగా ఇవ్వడం, దృశ్య శ్రవణ పరికరాల ద్వారా అవగాహన ఇవ్వడం, అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ ఎలాంటి ఎన్ని రకాలుగా ఉంది, ఓకే, ఇమ్యూనిటీ వ్యాధినిరోధక శక్తి అనేది ఎంతవరకు అది అంటే మా సొసైటీలో ఉన్న వాళ్ళకు ఇన్ఫెక్షన్స్ నుంచి అవాయిడ్ చేయడానికి, వ్యాధులను తట్టుకోవడానికి, కెపాసిటీ రావడానికి ఇమ్యూనిటీ పవర్ లేదా వ్యాధినిరోధక శక్తి అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇమ్యునైజేషన్ షెడ్యూల్. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరు సమాజంలో ప్రతి ఒక్కరు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి ఒక్క ఏజ్ కేటగిరీ ప్రకారంగా వాళ్ళకి వ్యాధినిరోధక శక్తిని ఇంప్రూవ్ చేసుకోవడానికి లేదా ఇతర వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి ఈ వ్యాధినిరోధక టీకాలు అనేది అవసరమే ఉంటుంది. కాబట్టి వ్యాధినిరోధక టీకాలు అనేది పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు, ఇంక్లూడింగ్ ప్రెగ్నెంట్ మదర్స్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వరకు, అంటే ఈ యొక్క కేటగిరీ ప్రకారంగా ఏమేమి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. ఓకే, పిల్లలు ముఖ్యంగా 6-7 కిలర్ డిసీజెస్, 7 ప్రాణాంతకమైన వ్యాధులను నివారించడానికి చిన్నపిల్లలు ఇచ్చే వ్యాధినిరోధక టీకాల పట్టిక ఏంటి, అదేవిధంగా ఓకే, సేఫ్ వాటర్, త్రాగే నీరు కూడా సురక్షితంగా సేఫ్గా ఉండాలి. ఒకేలా వాటర్ కలుషితం అవడం ద్వారా, అంటే నీరు కలుషితం అవడానికి ప్రధానమైన కారణాలు, ఓకే, వాటి ద్వారా వచ్చే సమస్యలు ఏంటిది, వాటిని ఏ విధంగా నివారించడం, ఓకే, వాటర్ని ఏ విధంగా శుభ్రపరిచి తాగడం, ఓకే, సేఫ్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్, చెత్త ఎన్ని రకాలుగా ఉంది, చెత్త ద్వారా వచ్చే సమస్యలు ఏంటిది, చెత్తను ఏ విధంగా నిర్మూలించడం, అందులో మన యొక్క పాత్ర ఏంటిది, అదేవిధంగా డిస్పోజల్ ఆఫ్ ఎక్స్క్రీటా, ఓకే, మలమూత్ర విసర్జన అంటే ఏంటిది, ఎన్ని రకాలుగా ఉంది, ఓకే, వాటి ద్వారా వచ్చే వ్యాధులు ఏమిటి, అదేవిధంగా ముఖ్యంగా మనకు ఈ మలమూత్ర విసర్జన ఏ విధంగా నిర్మూలించవచ్చు. ఓకే, అదేవిధంగా మన ఇన్ఫెక్షన్స్, ఇమ్యునైజేషన్ షెడ్యూల్, అదేవిధంగా సేఫ్ వాటర్, ఎన్విరాన్మెంటల్ శానిటేషన్, సేఫ్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్, ఎక్స్క్రీటా, ఓకే, ఇంట్రడక్షన్ టు కమ్యూనికేబుల్ డిసీజెస్, అంటే సమాజంలో ఎలాంటి అంటువ్యాధులు ఉంటాయి, అంటువ్యాధులతో బాధపడుతున్న వ్యక్తికి ఎలాంటి పరిచర్యలు చేయాలి, అదేవిధంగా కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్, సమాజ ఆరోగ్య సమస్యలు ఏంటి, అదేవిధంగా ఎండమిక్, ఫర్ ది ఎండమిక్ మేనేజ్మెంట్, ఓకే, అంటువ్యాధి నిర్వహణ, లాస్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, కాబట్టి ఓవరాల్గా కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ లేదా సమాజ ఆరోగ్య శాస్త్రంలో 9 యూనిట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి 9 యూనిట్స్ని మనం ఈ విధంగా పార్టిషన్స్ అయితే ఉన్నాయి. చూద్దాం. ఫస్ట్ సి అంటే ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్. ఓకే, కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్, కాన్సెప్ట్ C3 అంటే అందులో మనం కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్, కాన్సెప్ట్ స్ట్రక్చర్ అండ్ కమ్యూనిటీ నీడ్ అసెస్మెంట్ అనేది అంటే C3గా ఉంది. ఓకేనా, కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్, కాన్సెప్ట్ అండ్ స్ట్రక్చర్, కమ్యూనిటీ నీడ్ అసెస్మెంట్. నెక్స్ట్ వన్ ఇస్ ద H2 అంటే హెల్త్ హోమ్ విజిట్స్ అండ్ హెల్త్ పాలసీస్ అండ్ ప్రాబ్లమ్స్. ఓకేనా, C2 అంటే కమ్యూనికేషన్, ఓకే, కమ్యూనికేషన్, హెల్త్ ఎడ్యుకేషన్, ఓకే, అండ్ ఏవియేట్స్. I3 అంటే ఇన్ఫెక్షన్, H2 HCH, okay, communication,
అదేవిధంగా హెల్త్ ఎడ్యుకేషన్ ఏవిఎస్ అంటాం, ఇక్కడ హెచ్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ I3 అంటే ఇన్ఫెక్షన్, ఇమ్యూనిటీ అండ్ బర్డ్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్. నెక్స్ట్ ఈ ఫర్ ది ఎన్విరాన్మెంటల్ శానిటేషన్, సే అండ్ సేఫ్ వాటర్. డి అంటే డిస్పోజల్ ఆఫ్ వేస్ట్. నెక్స్ట్ I ఫర్ ది ఇంట్రడక్షన్ టు కమ్యూనికేబుల్ డిసీజెస్. సి ఫర్ ది కేర్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్. సి ఫర్ ది కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఈ ఫర్ ది ఎండమిక్ మేనేజ్మెంట్. డి ఈజ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, ఓవరాల్గా సమాజ ఆరోగ్య శాస్త్రంలో 9 యూనిట్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, C3H2 CH I3 ESD IC CED. ఓకే, ఓవరాల్ 9 యూనిట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మనము ఇన్డెప్త్గా మనము సిలబస్ ఏవైతే ఉన్నాయో, కాబట్టి టెక్స్ట్ బుక్ ప్రకారంగా కాకుండా మనకి ఏదైతే నోట్స్ అయితే ఉందో, ఈ యొక్క నోట్స్ మీరు యాజ్ యూజువల్గా మీ యొక్క నోట్బుక్లో రాసుకున్నట్టయితే మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే సిలబస్లో చాలా టెక్స్ట్ బుక్లో చాలా సిలబస్ ఉంటుంది, అవన్నీ చదవడానికి మన టైం ఉండదు. అని కాదు, మనకి ఈ సిలబస్లో ఉన్న ప్రకారంగా చదివినట్టయితే మనకి నాలెడ్జ్తో పాటుగా మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏమేమి టాపిక్స్ ఉన్నాయి మనకు అర్థం చేసుకోవడానికి నోట్బుక్ అనేది యూజ్ అవుతుంది. నోట్బుక్లో మీరు యాజ్ యూజువల్గా నోట్స్ అయితే మెయింటైన్ చేయండి. కాబట్టి మన టాపిక్లోకి చూద్దాం ఒకసారి 1 by 1. ఓకే, C3 అనుకున్నాం కాబట్టి యూనిట్ 1 అనేది 3గా డివైడ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఆరోగ్యం అవగాహన, ఆరోగ్యం మరియు మార్పు చెందుతున్న దాని యొక్క భావనలు, ఆరోగ్యం యొక్క కొలమానంలో, ఆరోగ్యం నిర్ణయించు అంశంలో, అందరికీ ఆరోగ్యం అనే భావన, ప్రాథమిక ఆరోగ్య పరిచర్య, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ యొక్క సూత్రాలు, సమాజమునకు అన్వయింపు, ప్రాథమిక ఆరోగ్య రక్షణలోని అంశంలో. నెక్స్ట్ సమాజ నిర్మాణం మరియు భావన, సముదాయము నిర్వచనము, గ్రామీణ సమాజము, పట్టణ సమాజము, మురికివాడల నిర్మాణము, లక్షణంలో, ప్రధాన గ్రామీణ సమస్యలు, పట్టణ జీవనములకు సర్దుబాట్లు, ప్రధాన పట్టణ సమస్యలు, పంచాయతీరాజ్ వ్యవస్థ మరియు నిధులు. ఓకే, అదేవిధంగా లాస్ట్ సామాజిక గుంపులు, వ్యవస్థ నిర్మాణము, నాయకులు, సహజ వనరులు. ఓకే, అదేవిధంగా యూనిట్ 1 అనేది ఫస్ట్ విభాగం, సెకండ్ విభాగం, థర్డ్ విభాగం ఇది సమాజ అవసరాల అంచనా. ఓకేనా, కాబట్టి పరిధి పద్ధతులు, సర్వే చేయనప్పుడు పాటించే కొన్ని నియమాలు, నిబంధనలు మరియు సమాచారం సేకరించిన వివిధ పద్ధతులు, ఇంటర్వ్యూ జరిపించడం, ఫోకస్ గ్రూప్ చర్య మరియు కేస్ స్టడీ పద్ధతి, సమాచారము విశ్లేషణ, నివేదిక తయారు చేయడం. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఓవరాల్గా యూనిట్ 1 అనేది యూనిట్ 1 అనేది 1, 2, 3 ఈ 3 పార్టిషన్స్గా యూనిట్ 1 డివైడ్ చేయడం జరిగింది. కాబట్టి C3 అంటే ఓకే, కాన్సెప్ట్ అండ్ స్ట్రక్చర్, కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్, కాన్సెప్ట్ స్ట్రక్చర్ అండ్ కమ్యూనిటీ నీడ్ అసెస్మెంట్, ఈ విధంగా C3 అనేది. కాబట్టి ఫస్ట్ యూనిట్ అనేది 3 విభాగాలుగా విభజించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క యూనిట్లో ముఖ్యమైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటిదంటే, ముఖ్యంగా ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్స్ అనేది ఆరోగ్యం అనగా ఏమి అడుగుతారు, ఆరోగ్యం కొలమానం అడుగుతారు, ఆరోగ్యం నిశ్చయించే అంశాలు, అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య, ఈ 3 క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మా. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి మరొకసారి క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఇక్కడ ఆరోగ్యం అనగా డెఫినేషన్, ఆరోగ్యంగా కొలమానాలు, ఆరోగ్యం నిశ్చయించే అంశాలు, అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ యొక్క సూత్రాలు, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలోని అంశంలో. ఓకేనా, ఈ క్వశ్చన్స్ అయితే ఈ యొక్క ఫస్ట్ యూనిట్లోనూ ఫస్ట్ విభాగంలోనే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వాళ్ళకి కొన్నిసార్లు అడిగితే ఛాన్సెస్ అయితే పట్టణ మరియు గ్రామీణ సమాజం యొక్క లక్షణాలు. ఓకేనా, పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల యొక్క లక్షణాలు, వారి యొక్క సమస్యలు. ఓకేనా, అదేవిధంగా వాటి యొక్క సర్దుబాట్లు ఏ విధంగా ఉంటాయి. ఓకేనా, పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల యొక్క లక్షణాలు, సమస్యలు, సర్దుబాట్లు, అదేవిధంగా సముదాయం నిర్వచనం. ఓకేనా, సమాజం యొక్క నిర్వచనం, సముదాయం యొక్క నిర్వచనం, ఇవి కూడా అడుగుతారు. అదేవిధంగా కొన్నిసార్లు సామాజిక గుంపులు. ఓకేనా, ఇవి కూడా ఆర్గనైజేషన్స్, ఇవి కూడా అడుగుతారు. ఓకే, నెక్స్ట్ మనకి థర్డ్ పార్టిషన్ ఆఫ్ ది ఫస్ట్ యూనిట్. ఓకేనా, ఫస్ట్ యూనిట్లో 3వ విభాగంలో మామూలుగా ఏం అడుగుతారంటే కొన్నిసార్లు సర్వే ఏంటి అని అడుగుతారు, సర్వే గురించి, ఇంటర్వ్యూ గురించి. ఓకే, ఇవన్నీ కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం అయితే, ఇవి 2 అయితే ఇంపార్టెంట్. ఓకేనా, సో నెక్స్ట్ కమింగ్ టు మనం సెకండ్ యూనిట్లోకి వెళ్దాం. సెకండ్ యూనిట్ అంటే H2 అనుకున్నాం. ఓకేనా, కాబట్టి సెకండ్ యూనిట్ అనేది H2. C3 అయిపోయింది, నెక్స్ట్ H2 అంటే చూడండి ఇక్కడ H2 అంటే ఓకే, మనము H2 అనగా ఏంటిదంటే ముఖ్యంగా హోమ్ విజిట్స్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ పాలసీస్. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనం చూడండి H2 అనేది ఇదే కనిపిస్తుంది మనకు, ఇది H2. ఓకే, H అంటే ఒకటి హోమ్ విజిట్స్, ఇంకొకటి హెల్త్ పాలసీస్ అండ్ ప్రాబ్లమ్స్. ఓకేనా, గృహ సందర్శనం అంటే చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ యూనిట్ మా ఇది. గృహ సందర్శనం అంటే ఏమిటి, ప్రాముఖ్యత, సూత్రాలు, ప్రణాళిక, బ్యాగ్ టెక్నిక్, కమ్యూనిటీ బ్యాగ్ ఒక ఎక్విప్మెంట్ ఏంటిది. ఓకేనా, ఆ బ్యాగ్ను వాడే పద్ధతులు ఏంటి, అందులో ఏమేమి పరికరాలు ఉంటాయి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎంటైర్ దిస్ యూనిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫైనల్ ఎగ్జామినేషన్స్. ఓకే, ఓవరాల్గా ఈ యొక్క యూనిట్ మొత్తం కంప్లీట్గా చదవండి. ఓకే, నెక్స్ట్ కమ్యూనిటీ ఆరోగ్య సమస్యలు మరియు భాగం. భారతదేశంలోని సమాజ ఆరోగ్య సమస్యలు సంగ్రహణ పరిశీలన, జాతీయ ఆరోగ్య విధానము, ఓకే, అభివృద్ధి, జాతీయ ఆరోగ్య కార్యక్రమం. కాబట్టి జనరల్గా ఇవన్నీ అన్నింటిలో రిపీట్గా అయ్యే క్వశ్చనే కాబట్టి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇందులో సమస్యలు, ఓకే, ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఈ సమస్య నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఎండమిక్ గైటర్ కావచ్చు, ఫ్లోరోసిస్ కావచ్చు, విటమిన్ ఎఫ్ ఫ్లాక్సిస్ అంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్, గైటర్, క్రిటినిజం, అయోడిన్ డెఫిషియన్సీ. ఓకే, అదేవిధంగా చాలా రకాల సమస్యలు అనేవి మనం అన్ని లిస్ట్ అవుట్ చేసుకున్నట్టు వింటారు. ఓకే, నెక్స్ట్ వన్
ఓకే, భావ వినిమయం, అదేవిధంగా సమాజ C3 అనుకున్నాం కదా, C2. ఓకే, కాబట్టి చూద్దాం ఈ C2లో మనం ఏమనుకున్నాం, ఒకటేమో కమ్యూనికేషన్, ఇంకొకటి కమ్యూనిటీ బేస్డ్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ అనుకున్నాం. కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ అంటే 2గా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మనం ఏమనుకున్నాం C2. కాబట్టి కమ్యూనికేషన్ అంటే భావ వినిమయం, అదేవిధంగా ఆరోగ్య, విద్య, బోధన, అదేవిధంగా దృశ్య శ్రవణ పరికరాలు. ఈ యొక్క యూనిట్ ఎంత ఇంపార్టెంటో ఈ భావ వినిమయం మరియు ఆరోగ్య, విద్య మరియు దృశ్య శ్రవణ పరికరాలు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? ఓకే, అదేవిధంగా మనం భావ వినిమయము, ఆరోగ్య, విద్య, బోధన, అదేవిధంగా దృశ్య శ్రవణ పరికరాలు. ఈ యొక్క యూనిట్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. భావ వినిమయ సూత్రాలు, పద్ధతులు, అదేవిధంగా ప్రసరణ విధానం, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అదేవిధంగా ఆరోగ్య, విద్యా బోధన నిర్వచనం, ఉపయోగాలు, సూత్రాలు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దృశ్య శ్రవణ సాధనాల ఉపయోగాలు. ఓకేనా? కాబట్టి ఏమేమి టాపిక్స్ అనుకున్నాం, భావ వినిమయం ఇంపార్టెంట్, ఆరోగ్య, విద్యా బోధన ఇంపార్టెంట్, దృశ్య శ్రవణ పరికరాలు అనేవి చాలా చాలా, ఈ 3 టాపిక్స్ అనేది ఈ యొక్క యూనిట్లో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, అదేవిధంగా సమాజ ఆధారిత పునరావాసం. కాబట్టి ఇందులో నుంచి కొన్నిసార్లు పునరావాసం అని అడిగితే ఛాన్సెస్ అయితే ఉంటుంది, పునరావాసం అని అడుగుతారు. ఓకేనా? ఈ యొక్క యూనిట్ నుంచి అది ఒక్కటే ఇంపార్టెంట్ క్వశ్చన్. లేదా సమాజ ఆధారిత పునరావాసం అనగానేమి, పద్ధతులు ఏమని అడుగుతూ ఉంటారు. ఓకేనా? సో నెక్స్ట్ కమింగ్ టు మనం ఏమనుకున్నాం ఇప్పటి వరకు. ఓకే, ఏమనుకున్నాం ఇప్పటి వరకు మనము C3 కంప్లీట్ అయిపోయింది, H2 కంప్లీట్ అయిపోయింది, అదేవిధంగా C2 కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? C3 అంటే ఏమనుకున్నాం మనం, ఓకే, కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్, కాన్సెప్ట్ స్ట్రక్చర్, కమ్యూనిటీ అసెస్మెంట్ అనుకున్నాం, హోమ్ విజిట్స్, హెల్త్ పాలసీస్ అండ్ ప్రాబ్లమ్స్, కమ్యూనికేషన్, హెల్త్ ఎడ్యుకేషన్, ఏవియేట్స్, నెక్స్ట్ కమ్యూనిటీ నీడ్ అసెస్మెంట్. ఓకేనా? కాబట్టి మనకి ఇంగ్లీష్తో పాటుగా తెలుగులో తెలియాలి, తెలుగులో పాటు ఇంగ్లీష్లో కూడా తెలిస్తేనే మనకు, ఎందుకంటే మదర్ లాంగ్వేజ్, మదర్ టంగ్ తెలుగు కాబట్టి మనకు అర్థం చేసుకొని ఈజీగా రాయడానికి యూజ్ అవుతుంది. కాబట్టి తెలుగులో కూడా తెలిసి ఉండాలి, ఇంగ్లీష్లో కూడా తెలిసి ఉంటే బెటర్. ఓకే, కాబట్టి మనం ఇంకేం I3 అనుకున్నాం. ఓకేనా? I3 అంటే ఏంటిది, ఫస్ట్ ఇన్ఫెక్షన్. ఓకే, I3 ఇన్ఫెక్షన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇమ్యూనిటీ అండ్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటి, ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు అడిగితే 2 మార్క్స్ క్వశ్చన్స్కి అడుగుతారు. అంటూ అనగానేమి, అంటులో ఉన్న రకాలు, అంటు కలగడానికి గల కారణాలు. ఓకే, అదేవిధంగా ఇంక్యుబేషన్ పీరియడ్, క్వారంటైన్, ఐసోలేషన్. ఓకే, ఇవన్నీ కూడా అడిగే అవకాశాలు 2 మార్క్స్ క్వశ్చన్స్కి అయితే ఈ యొక్క యూనిట్ నుంచి అడుగుతూ ఉంటారు. ఓకేనా? అంటు అనగానేమి, అంటు కలగడానికి గల కారణాలు, ఓకే, రకాలు, అదేవిధంగా వర్గీకరణ, లక్షణాలు, ఇంక్యుబేషన్ పీరియడ్ లేదా నిద్రాణ దశ. ఓకే, ఇవన్నీ కూడా అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు వ్యాధి నిరోధక శక్తి మరియు శరీర రక్షణ ప్రక్రియలు. కాబట్టి ఇక్కడ వ్యాధి నిరోధక శక్తి అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఇవన్నీ వ్యాధి నిరోధక శక్తి అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఓకే, టీకాలు, వ్యాక్సిన్, టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో శీతలీకరణ ప్రక్రియ, ఓకే, కోల్డ్ చైన్ సిస్టమ్, వ్యాక్సిన్ క్యారియర్, ఓకే, ILR, ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్. ఈ టాపిక్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ILR, వ్యాక్సిన్ క్యారియర్, నెక్స్ట్ కోల్డ్ చైన్ సిస్టమ్. ఓకేనా? శీతలీకరణ ప్రక్రియ అంటే ఏంటి, వ్యాక్సిన్ క్యారియర్లు ఎందుకు ఉపయోగిస్తారు, వాటి యొక్క ఉపయోగం ఏంటిది, ఐస్ లైన్ రిఫ్రిజిరేటర్ అంటే ILR. ఈ 3 టాపిక్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క యూనిట్ నుంచి, కంపల్సరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఓకేనా? అర్థమవుతుందా? షార్ట్కట్లో రాశాను. నెక్స్ట్ వన్ ఈజ్ వ్యాధి నిరోధకత్వం అంటే ఇమ్యూనిటీ. ఓకేనా? టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ అంటే ఏంటిది, ఇమ్యూనిటీ వల్ల ప్రయోగాలు ఏంటి, ఎన్ని రకాలుగా ఇమ్యూనిటీ ఉంది, వ్యాధి నిరోధక టీకాల పట్టిక కూడా. ఇది ఒక్కసారి చదివినామంటే ఈవెన్ PhD వరకు కూడా ఇదే పట్టిక ఉంటుంది. కాబట్టి ఒకసారి ట్రై చేయండి నేర్చుకోవడానికి. ఓకేనా? అర్థమవుతుందా? వ్యాధి నిరోధక టీకాల పట్టిక. ఓకేనా? అదేవిధంగా టీకాలు ఇచ్చేటప్పుడు పాటించవలసిన పద్ధతులు, జాగ్రత్తలు, ఇది కూడా ఇంపార్టెంట్. క్రిమిరహితం చేయుట. ఓకే, ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు మనం ఏమిటి, C3, H2, C2, I3 అయిపోయింది. నెక్స్ట్ వన్ ఈజ్ ఓకే, ESD. ఓకే, ESD అంటే ఏంటిదంటే ముఖ్యంగా ESD, E అంటే ఎన్విరాన్మెంటల్ శానిటేషన్, S is the safe water, D for the disposal of waste and excreta. ఓకే, ESD అంటారు. ఓకేనా? కాబట్టి ఈ యొక్క యూనిట్లో 3 పార్టిషన్స్ ఉన్నాయి. ఒకటేమో పరిసర పారిశుద్ధ్యం, సురక్షితమైన నీరు, వ్యర్థ పదార్థాల నిర్మూలన మరియు పరిష్కారం. కాబట్టి ఇవి కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే అడుగుతారమ్మా, ఎందుకంటే పరిసరాల పారిశుద్ధ్యం వల్ల ప్రయోజనం ఏంటిది. ఓకే, అదేవిధంగా మరుగుదొడ్లు. ఓకే, మరుగుదొడ్లని ఏ విధంగా ఎందుకు ఉపయోగించాలి. ఓకే, ఇందులో ఎక్కువగా ప్రాథమిక అవసరాలు. ఓకే, పారిశుద్ధ ప్రాథమిక అవసరాలు, ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్కి అడిగితే అవకాశం ఉంది. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ద సురక్షితమైన నీరు. ఓకే, సురక్షితమైన నీరులో ఏంటిదంటే మామూలుగా నీటి వనరులు, మనకు నీరు అనేది ఎక్కడి నుంచి దొరుకుతుంది, ఇది ఇంపార్టెంట్. సురక్షితమైన నీటికి గల లక్షణాలు. కాబట్టి సురక్షితమైన నీరు యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుంది, ఒక నీరు కలుషితం అవడానికి గల కారణాలు,
ఓకే, అదేవిధంగా ఎలాంటి వ్యాధులు వస్తాయి అర్థమవుతుందా? నీరు ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే నీటి వనరులు, నీరు సురక్షితమైన నీటి గల లక్షణాలు, ఓకే, నీరు కలుషితమవడానికి గల కారణాలు, అవి రాకుండా ఏ విధంగా నివారించాలి. ఓకేనా? నివారణ అంటే ఏమనుకున్న మామూలుగా శుభ్రపరచుట వాటర్ని, ఏంటి మెథడ్స్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్, స్మాల్ స్కేల్, లార్జ్ స్కేల్ అని ఉంటుంది. ఓకేనా? అది నివారణ, అది కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా గ్రామాల్లో బావులను, ట్యాంకులను, కొలను ఏ విధంగా క్రిమిరహితం చేస్తారు 2 మార్క్స్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. నీరు కలుషితం అవడం ద్వారా వచ్చే వ్యాధులు, నీటి జనిత వ్యాధులు, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. కలరా, టైఫాయిడ్, ఓకే, డయేరియా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ దానికి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు వ్యర్థ పదార్థాల నిర్మూలన. కాబట్టి చెత్త చెదాలను ఏ విధంగా నిర్మూలించాలి, లేక ఎలాంటి వ్యాధులు వస్తాయి, వాటిని ఏ విధంగా ప్రివెంట్ చేయడం. ఓకేనా? చెత్త చెదారం, అదేవిధంగా మలమూత్ర విసర్జనలు, ఇది కూడా టైప్స్ ఆఫ్ లేటెన్స్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఈవెన్ ఎంఎస్సీ పిహెచ్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా. బీఎస్సీ నర్సింగ్లో చాలా రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్ ఇది. కాబట్టి మీరు కూడా చదవండి. ఎందుకంటే కమ్యూనిటీ అంటేనే సమాజంలో అందరూ నివసిస్తున్న ప్రదేశంలో వచ్చే వ్యాధులు కాబట్టి వ్యాధులు ఏ విధంగా వస్తున్నాయి, కారణాలు ఏంటిది, రకాలు ఏంటిది, ఓకే, అదేవిధంగా వ్యాధులు రాకుండా ఉంటే ఏ విధంగా నిర్మూలించాలంటే కమ్యూనిటీలో, సమాజంలో నివసిస్తున్న ప్రజల్లో వచ్చే వ్యాధులు ఎక్కువగా ఏంటిదంటే చెత్త చెదల ద్వారా వస్తూ ఉంటాయి. కాబట్టి చెత్త చెదలను ఏ విధంగా నిర్మూలించాలి, ఓకే, వాటి పద్ధతులు ఏంటివి, అదేవిధంగా మలమూత్ర విసర్జన ఏ విధంగా విసర్జించాలి, అవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా? కాబట్టి మలమూత్ర నిర్మూలించిన పద్ధతులు ఇంపార్టెంట్, మరుగుదల టైప్స్ ఆఫ్ లెటిన్స్ ఇంపార్టెంట్. ఓకే, అదేవిధంగా వ్యర్థ పదార్థం తొలగించే విధానం, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా? సో నెక్స్ట్ కమింగ్ టు ది మరి బావులను కూడా శుభ్రపరచుట. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. కొన్నిసార్లు అడిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకేనా? ఈఎస్డి అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు ద ఐసి అంటే ఇంట్రడక్షన్ టు కమ్యూనికబుల్ డిసీజెస్ అండ్ కేర్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఓకే, అంటువ్యాధులు మరియు అంటువ్యాధులతో బాధపడుతున్న వ్యక్తికి ఇవ్వవలసిన పరిచర్యలు. ఓకేనా? కాబట్టి ఇందులో చాలా రకాల అంటువ్యాధులు అంటే ఎన్ని రకాలు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అంటువ్యాధులు లిస్ట్ అవుట్ చేసుకోవాలన్నీ. అసలు అంటువ్యాధులు అంటే ఏంటిది, దాని కారణాలు ఏంటిది, ఎన్ని రకాలుగా ఉంది, ఓకే, వాటితో పాటుగా ఏంటిది నెక్స్ట్, ఓకే, వ్యాధుల నివారణలో ఉండే దశలు, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, ఇవన్నీ కూడా. అదేవిధంగా ఓకే, అంటువ్యాధులు నివారించడానికి, నిర్మూలించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇది కూడా ఇంపార్టెంట్. ఒక అంటువ్యాధుల రకాలు, కారణాలు, లక్షణాలు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. కాబట్టి వ్యాధులన్నీ కూడా కంఠసర్పి అంటే ఏంటిది, దగ్గు, ధనుర్వాతం, పోలియో, మలైటిస్, పొంగు, ట్యూబర్క్లోసిస్, ఆటలమ్మ, ముత్యాలమ్మ, ఇవన్నీ కూడా. ఓకే, హెచ్ఐవి, ఎయిడ్స్, లెప్టోస్పోరోసిస్, ఇవన్నీ కూడా వ్యాధులు లిస్ట్ అవుట్ చేసి, ఇవన్నీ కూడా అంటువ్యాధులు అంటే ఒకరి ద్వారా ఇంకొకరికి సంక్రమించే వ్యాధులు అంటువ్యాధులు, లేదా సాంక్రామిక వ్యాధులు, లేదా సంక్రమణ వ్యాధులు అంటారు. కాబట్టి ఈ వ్యాధులన్నిటి కూడా కారణాలు, ఈ వ్యాధులు ఏ విధంగా వస్తాయో, ఏ విధంగా మనం, ఓకే, అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మీరు చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఈ యొక్క యూనిట్లోని 6th యూనిట్లో 2 అనుకున్నాం కదా, సెకండ్ పార్టిషన్ ఇది. కాబట్టి సంక్రమణ వ్యాధితో బాధపడుతున్న రోగుల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏకాంత రూపం, ఓకే, ఏకాంతవాసం అంటే ఐసోలేషన్స్ అంటారు. ఓకే, ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏకాంతవాసం, ఓకే, ప్రామాణిక జాగ్రత్తలు, అదేవిధంగా వివిధ రకాల అంటువ్యాధులతో బాధపడుతున్న వ్యక్తికి మనం ఇవ్వవలసిన పరిచర్య సంక్రమణ. కాబట్టి ప్రామాణిక జాగ్రత్తలు అంటే ఏమంటారు, యూనివర్సల్ ప్రికాషన్స్ అంటే ఏంటిది, గ్లౌ, మాస్క్, క్యాప్, గోగల్స్, గౌను, చెప్పల్స్, గ్లౌస్, ఇవన్నీ వేసుకోవడం. ఓకేనా? ఏకాంతవాసం అంటే ఐసోలేషన్, అంటువ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని ఆరోగ్యవంతమైన వ్యక్తుల నుంచి వేరుపరిచి ఉంచడం అన్నట్టు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా? సో నెక్స్ట్ కమింగ్ టు ద 7th యూనిట్. ఈ 7th యూనిట్లో ఏమనుకున్నాం, ఓన్లీ సి అంటే కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనుకోండి, సమాజ, కమ్యూనిటీ లేదా కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్లో. ఇందులో మామూలుగా అంతగా లాంగ్ క్వశ్చన్స్కి ఏమీ ఉండవు. కాబట్టి ఇందులో జస్ట్ జనరల్గా మనం ప్రమాదకరమైన డేంజర్ సిగ్నల్స్, ప్రమాదకర లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఒక వ్యక్తిని ఆరోగ్యంగా ఉండడం ఏ విధంగా అంచనా వేస్తాము, ఒక ఫిజికల్ ఎగ్జామినేషన్స్, మెథడ్స్ ఆఫ్ ఫిజికల్ ఎగ్జామినేషన్స్ అంటే ఇది కూడా కొన్నిసార్లు. ఓకే, వైటల్ సైన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కాబట్టి మనకు ఇప్పుడు చదివినా కూడా ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్లో కూడా ఇంపార్టెంట్. ఓకేనా? కాబట్టి అర్థమవుతుందా? ఒకసారి ఫిజికల్ ఎగ్జామినేషన్, మెథడ్స్ ఆఫ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే కళ్ళతో చూడడం, చేతితో తడిమి చూచుట, తట్టి చూచుట, ఓకే, మ్యానిపులేషన్స్, ఇన్స్పెక్షన్, పాల్పేషన్, పర్కషన్, ఆస్కాల్టేషన్, టెస్టింగ్ ఆఫ్ ది రిఫ్లెక్సెస్, మ్యానిపులేషన్స్, ఇవన్నీ కూడా ఫిజికల్ ఎగ్జామినేషన్, శారీరక పరీక్షలో ఉన్న పద్ధతులు. వైటల్ సైన్స్, టెంపరేచర్, పల్స్, రెస్పిరేషన్, బీపీ, నార్మల్ వాల్యూస్ ఏంటిది, అది ఒక బరువు ఎంత, నార్మల్ హైట్, వెయిట్ ప్రకారంగా. ఓకే, ప్రమాదకర జబ్బు లక్షణాలు, అసాధారణను గుర్తించడం, అందులో మన గృహంలో పరిచయం చేయనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇది చదివినట్టయితే అన్నిటికీ మనం కామన్గా రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ 8th యూనిట్ అంటుజాడ్యం నిర్వహణ అంటే ఎపిడమిక్ మేనేజ్మెంటు అంటారు. అంటే సడన్గా వచ్చే వ్యాధులను ఎపిడమిక్ అని అంటారు. ఓకేనా? కాబట్టి ఎపిడమిక్ అంటే ఏంటిది, ఎపిడమిక్ రావడం గల ప్రధానమైన కారణాలు, అందులో మీ యొక్క బాధ్యత. కొన్నిసార్లు ఇది కూడా అడిగే అవకాశం ఉంటుంది, అంత ఇంపార్టెంట్ కాకపోయినా లిస్ట్ అవుట్ చేసి. నెక్స్ట్ లాస్ట్ విపత్తు నిర్వహణ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? ఎందుకంటే సడన్గా జరిగేవి. ఓకేనా? విపత్తు అంటే చాలా ప్రాణ నష్టం కానీ, ధన నష్టం కానీ, ఆస్తి నష్టం,
ఒక కుటుంబ నష్టం చాలా రకంగా జరుగుతుంది. కాబట్టి అనుకోకుండా జరిగేవి. ఇది మానవుని యొక్క నిర్లక్ష్యం వల్ల, మానవుని యొక్క చేతగానితనం వల్ల, వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల వచ్చేవి. కాబట్టి అదేవిధంగా ప్రకృతి యొక్క వైపరీత్యాల వల్ల వచ్చేవి. కాబట్టి 2 రకాలు, ఒకటేమో సహజ సిద్ధంగా వచ్చేవి, ఒకటేమో అనుకోకుండా మానవుని యొక్క నిర్లక్ష్యం వల్ల వచ్చి. కాబట్టి ఇవి మ్యాన్ మేడ్ న్యాచురల్ డిజాస్టర్స్ అంటారు. కాబట్టి ఇవి 2 రకాలు. ఏ విధంగా నిర్వహించడం, ఏ విధంగా వీటిని కలర్ కోడింగ్ ఏంటి, సిస్టమ్ ఏంటి, ట్యాగింగ్, ఇవన్నీ కూడా ఇందులో ఇంపార్టెంట్. సైకిల్ డిజాస్టర్ సైకిల్ ఉంటుంది. ఓకేనా, అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా టిల్ నౌ ఐ డిస్కస్డ్ అబౌట్ ది సిలబస్. ఓకే, సమాజ ఆరోగ్య శాస్త్రం ఎంపీహెచ్డబ్ల్యూ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సిలబస్. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్స్ చదవ దానికంటే ఈ సిలబస్ మీద ఫోకస్ చేయండి. సిలబస్ మీద ఫోకస్ చేసినట్టయితే కంపల్సరీగా ఇవే క్వశ్చన్స్ మనం రిపీటెడ్గా చదువుతూ ఉంటే కంపల్సరీగా మనకు మంచి నాలెడ్జ్తో పాటు మంచి మార్క్స్తో పాటుగా ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏమేమి నేర్చుకోవాలని ఒక ఐడియా అనేది మీకు వస్తుంది. ఓకేనా, I hope this one is maybe helpful for you people. So thanks for watching my channel. Have a nice day.